నాదరూర్ అనే లొకాలిటీలో అన్ని ఇల్లుల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇల్లు ఆక్యుపై చేసుకునే విధంగా ఒక 150 గజాల అందమైన ఇల్లు ఈ రోజు మీ ముందు తీసుకొని వచ్చాను. అసలు ఈ హౌస్ ఎక్కడ ఉంది, ఈ హౌస్ యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ముందుగా ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే నాదర్గుల్లో ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్ కి ఆపోజిట్ రూట్ లో కేవలం మనకు 800 మీటర్ల డిస్టెన్స్ లోనే కనిపిస్తున్న విధంగా రన్నింగ్ రోడ్ లో మన ఈ ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయి ఉంది. ఇదే విధంగా ప్రాపర్టీని లోపల ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారో పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ నార్త్ ఫేసింగ్ లో నుంచి లోపలికి రావడంతో కనిపిస్తున్న పార్కింగ్ స్పేస్ లో మనం ఒక ఇన్నోవా కార్ ని కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు వాస్తు ప్రకారమే ఈశాన్య మూలలో బోర్ అండ్ సబ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క గేట్ కి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కింద కనిపిస్తున్న విధంగా మంచి యుటిలిటీ ఏరియాని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసుకొని ఒక మంచి క్లాసిక్ మోడల్ లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డోర్ మాత్రమే కాదు, డోర్ కి కనిపిస్తున్న ఈ బోత్ సైడ్స్ కూడా మనకు టైల్స్ తోటి ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా పైన సీలింగ్ కూడా మనకు చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి మనకు ఈజీగా మెయింటెనెన్స్ ఉండే విధంగా సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు ఐదర్ స్టెప్స్ కింద అయినా అలాగే ఈస్ట్ సైడ్ లో అయినా మనకు 3 ఫీట్ సెట్ బ్యాక్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న హాల్ అనేది మనకు చాలా విశాలంగా మనకు డిజైన్ చేశారు. ఈ కనిపిస్తున్న ఏరియాలో మనకు 4+3 సోఫా వేసుకున్నా అని ఈజీగా సెట్ అయ్యే విధంగా మన ఈ యొక్క హాల్ ని మనకు డిజైన్ చేశారు. ఈ కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఓన్లీ నార్త్ ఫేసింగ్ లోనే కాదు, మనకి కనిపిస్తున్న విధంగా ఈస్ట్ ఫేసింగ్ లో ఒక బ్రాడ్ విండోని కూడా మనకు డిజైన్ చేశారు. ఈ విధంగా ఒక మంచి వెంటిలేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ హాల్ లో మనకు కనిపిస్తున్న విధంగా టీవీ యూనిట్ కూడా జస్ట్ ప్లెయిన్ మోడల్ లో మనకు యాజ్ ఆఫ్ టుడే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క హాల్ లో మనకు ఫ్లోరింగ్ లో మనకు టైల్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ టైల్స్ చూసుకున్నట్లయితే 4x6 టైల్స్ ని మనకు డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కి ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే విశాలమైన కిచెన్ ని మనకు డిజైన్ చేశారు. ఒక సపరేట్ పూజ చేసుకునే విధంగా మనకు పూజా రూమ్ ని కూడా డిజైన్ చేశారు. ఈ కిచెన్ లో మనకు 2 నుంచి 3 ప్రశాంతంగా నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ ని డిజైన్ చేశారు. అలాగే కిచెన్ నుంచి మనకు ఈస్ట్ సైడ్ లో ఉన్న ఈ యొక్క యుటిలిటీ ఏరియాకి ఈజీగా రీచ్ అయ్యే విధంగా మరొక డోర్ ని కూడా మనకు డిజైన్ చేశారు. అలాగే ఈ యొక్క హాల్లో టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో మనకు కామన్ వాష్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 12x12 ఫీట్ డైమెన్షన్స్ లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా ఇంకా స్పేస్ ఉండే విధంగా మనకు మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మనకు వెస్ట్ సైడ్ లో ఒక విండో అండ్ పైన కనిపిస్తున్న ఒక క్లాసిక్ మోడల్ లో సీలింగ్ ని మనకు డిజైన్ చేశారు. అలాగే మనము ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 12x10 ఫీట్ డైమెన్షన్స్ లో ఇక్కడ కూడా మనకు ఒక 6x6 బెడ్ పట్టిన తర్వాత కూడా పిల్లలకు ఒక స్టడీ టేబుల్ సెట్ చేసుకునే విధంగా మన యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఈ టీవీ యూనిట్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో ఉన్న వాష్రూమ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఈ యొక్క ప్రాపర్టీని 150 గజాలలో 2 BHK పోర్షన్ తోటి చాలా బ్రహ్మాండంగా ఒక విశాలమైన రూమ్స్ తోటి మనకు డిజైన్ చేశారు. ఫైనల్ గా ప్రాపర్టీ యొక్క వివరాలు అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 27-50 గజాలతోటి నార్త్ ఫేసింగ్ లో 25 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ తోటి 150 గజాల విస్తీర్ణంలో ఇప్పటికిప్పుడు ఆక్యుపై చేసుకునే విధంగా మన ఈ ప్రాపర్టీ అనేది అందుబాటులో ఉంది. అలాగే ప్రాపర్టీకి చూసుకున్నట్లయితే కనిపిస్తున్న విధంగా ఈశాన్య మూలలో నార్త్ ఫేసింగ్ సైడ్ నుంచి మనకు వీధి పొడ అనేది తగులుతుంది. ఇది కూడా వాస్తు ప్రకారం చాలా మంచిది. అలాగే ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా డస్ట్ యూజ్ చేయకుండా ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి ప్యూర్ శాండ్ యూజ్ చేసి స్టాండర్డ్స్ తోటి మన ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 89 లక్షలు మాత్రమే కొచ్చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ పెట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. మీరు ఇన్ కేస్ బ్యాంక్ లోన్ వెళ్ళాలి అనుకున్నా కానీ ఓనర్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసమైనా లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇదే విధంగా అతి తక్కువ బడ్జెట్లోనే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న మా నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.